హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎక్కడన్నా పామును చూస్తే ఒళ్ళంతా జలదరిస్తుంది. అలాంటిది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని మాత్రం 172 సార్లు పాము కరిచినా ఏం కాలేదు. ఇంకా 100 సంవత్సరాలు బ్రతికాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఇతని పేరు బిల్ హాస్ట్. ఇతను 1910 డిసెంబర్ 30న అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించాడు. ఇతన్ని అమెరికాలో స్నేక్ మ్యాన్ గా పిలుస్తారు. బిల్ హాస్ట్ మొదటిసారిగా పామును తన 7 ఏళ్ల వయసులోనే పట్టుకున్నాడు. ఇతని చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో పాములు పట్టే పనిని వృత్తిగా చేసుకుని పాము కాటికి వ్యతిరేకంగా మెడిసిన్ తయారు చేయడానికి అవసరమైన ముడి విషయాన్ని సేకరించి ఫార్మా ల్యాబొరేటరీలకు అమ్మేవాడు. ఇలా ప్రతి సంవత్సరం 36,000 విష నమూనాలను సేకరించేవాడు. ఇలా పాముల నుండి విషం సేకరించే క్రమంలో 172 సార్లు పాము కాటికి గురయ్యాడు. ఇందులో 20 సార్లు మాత్రం అతని పరిస్థితి ప్రాణం పోయేదాకా వచ్చింది. కానీ దాని నుంచి కూడా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో బిల్ హాస్ట్ తన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం పాము విషాన్ని కొంచెం కొంచెంగా తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఇందులో ఎక్కువగా నాగుపాము విషాన్ని ఎక్కించుకునేవాడు. ఇలా చేయడం వల్ల అతని శరీరం యాంటీవెనం రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా చేశాడు. తర్వాత క్రమంగా డోసుని పెంచాడు. ఇలా చేయడం వల్లే బిల్ హాస్ట్ను పాములు కరిచినా అతని మీద ప్రభావం చూపేవి కాదు. అయితే 1954లో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నీలిరంగు క్రైట్ పాము కాటికి గురయ్యి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ పాము కాటికి గురైన వారిలో ఎవరూ బ్రతకలేదు, ఒక బిల్ హాస్ట్ తప్ప. అంతేకాదు 10 రోజుల తర్వాత అతన్ని కరిచిన పాము కూడా చనిపోయింది. తర్వాత కాలక్రమేణా హాస్ట్ రక్తం పాము కాటికి నివారణగా మారి ప్రపంచవ్యాప్తంగా 20 మంది ప్రాణాలు సైతం కాపాడడంలో సహాయపడింది. బిల్ హాస్ట్ పాముల కోసం ఫ్లోరిడాలో మయామి సర్పెంటారియంను కూడా నిర్మించాడు. ఇందులో ప్రతి జాతికి చెందిన ప్రమాదకరమైన పాములు 10,000కు పైగా ఉన్నాయి. బిల్ హాస్ట్ ఎక్కువ కాలం జీవించడానికి ప్రధాన కారణం అతను తీసుకున్న పాము విషమే అనేవాడు. ఇతను 92 సంవత్సరాల వయసులో కూడా ఫిట్గా ఉండేవాడు. ఇక వృద్ధాప్యంలో కూడా 32 బల్లులు పాముల విషం మిశ్రమాన్ని తన శరీరంలోకి ఎక్కించినా ఏమీ కాలేదు. చివరిగా 2011లో చనిపోయాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.